ఆడపిల్లలపై ఎన్నో దాడులు జరుగుతూనే ఉంటాయి కూడా, మనమేమీ స్పందించకపోతే. అదేంటి అలా అంటారు? లైంగిక దాడి చేస్తే ఉరిశిక్ష వేస్తున్నారు కదా, అది చాలు కదా అని మీరంటే, నేనంటాను ఉరిశిక్ష వేస్తే ఎంతసేపు పడుతుంది వాడు చనిపోవడానికి? మినిమం 15 నిమిషాలు, అంతే కదా. వాడు ఆ అమ్మాయిని ఎంతో హింసించి బాధించి రేప్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుందండి. ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో, నా తల్లిదండ్రులను నేను ఇలా చూసుకోవాలి, నేను ఇలా ఉండాలి, నా సొసైటీకి నేను ఇలా హెల్ప్ చేయాలని ఎన్నో కోరికలు తనకి ఉంటాయి కదండి. వాటన్నిటిని కూడా నెరవేరకుండా ఒక మృగం మరి ఆ అమ్మాయి మీద అంతలా హింసిస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఎంత నరకం అనుభవించుంటుందండి. ఎన్నో గంటలు తన నరకం అనుభవించి తన చివరికి ఎంతో భయంకరమైన చావు చనిపోయేలా చేస్తున్నారండి ఈ మృగాలు. అసలు ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి పుడుతుంది అనే దగ్గర నుంచి ఆడపిల్లగా పుట్టడమే ఒక పాపం అయిపోయిందండి. తాత మనవరాలు వరుసైన 5 నెలల పాపను రేప్ చేస్తాడు. ఒక ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే ఆడపిల్లను రేప్ చేస్తారు. 7వ తరగతి చదివే పిల్లలు 2వ తరగతి చదివే పిల్లను రేప్ చేసి చంపేస్తారు. చిన్న పిల్ల బయట ఆడుకుంటే చాక్లెట్ చూపించి పాడు చేసి చెత్త కుప్పలో పడేస్తారు. షాప్కి వెళ్ళిన పిల్లని తిరిగి ఇంటికి వెళ్లకుండా రేప్ చేసి అరటి తోటలో పడేస్తారు. వదిన అని, అమ్మ అని, అక్క అని, బామ్మ అని, చెల్లి అని వరసలు లేకుండా అమ్మ అయితే చాలు అని పాడు చేసి చంపేస్తున్న రోజుల్లో ఉన్నామండి. ఇంకెక్కడండి ఆడపిల్ల ఫ్రీడమ్గా ఇండిపెండెంట్గా ఇండియాలో తిరగగలదండి. ఇండియాలోనే కాదు, సొసైటీలో కూడా తిరగలేదు. ఇంకెక్కడ ఇండిపెండెన్స్ డే వచ్చిందండి ఇండియా? అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు, ఇప్పటిలో సమాజంలో ఉన్న కొన్ని క్రూరముగాలు అమ్మాయిల్ని, మన అక్క చెల్లెల్ని బాధిస్తున్నారు. మరి దీనికి మనం ఏం చేయాలి? దీనికి ఏం కారణం అని అంటారు. నేనంటాను 100% నేను చెప్పగలనండి మూవీస్ అని. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ ఎలా ఉంటున్నాయో మీకు తెలుసు. కానీ మనకి 3 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవే కావాలి. మూవీస్లోని ఎన్నో పనికిమాలిన చెత్త అంతా కూడా మూవీస్లోనే చూపిస్తున్నారు. అసలు ఆ మూవీస్లో ఎంత పనికిమాలిన అంటే ప్రైవేట్ థింగ్స్ని కూడా పబ్లిక్గా చూపించే మూవీస్ ఈ రోజుల్లో వస్తున్నాయండి. లేకపోతే ఏడో తరగతి చదివే చిన్న మైనర్ పిల్లాడికి రేప్ అంటే ఏంటో కూడా తెలియని పిల్లాడికి అసలు రేప్ అంటే ఎలా తెలుస్తుంది? ఇవన్నీ వాడికి ఎలా తెలుస్తాయి అంటే, మీరే ఒక్కసారి ఆలోచించండి. సినిమాల్లో చాలా చెత్త సీన్లు ఉంటున్నాయి. ఇప్పుడు వాటిని చూడడానికి ఫ్యామిలీస్ అనే పిల్లలతో వెళ్ళినప్పుడు ఆ చెత్త సీన్లు చూసి అదేదో ఆ చెత్త సీన్ని కూడా మళ్ళీ గొప్ప పనిలా చూపిస్తారండి సినిమాలో. అప్పుడు ఆ పిల్లలు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను అలా చేయాలి అని అనుకుంటారు. అదేదో గొప్ప పని వాళ్ళకి తెలియదు కదా ఇది చెత్త పని అని. అంత మెచ్యూరిటీ ఉండదు కదా మైనర్ పిల్లలకి. అప్పుడు నేను అలా చేయాలి అని అనేసుకుంటారు. అప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుందండి వాడికి థాట్, నేను ఇలా చేయాలి, ఇందులో ఏదో ఉంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చూపించారు కదా, అక్కడ అంత హ్యాపీగా జరిగింది కదా, అది నేను అలా చేయాలి అన్న కోరిక, అన్న ఆశ ఆడికి అక్కడ మొదలవుతుందండి. అక్కడ మొదలైన ఆశ పెరిగి 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 కామంగా మారి ఒక చిన్న పిల్లను చంపేసేదాకా వెళ్ళిపోతుంది. ఒక 2వ తరగతి పాపని రేప్ చేసి పడేసేంతవరకు వెళ్ళిపోతుంది. ఇంకా మన ఇంట్లో అమ్మాయి పద్ధతిగా ఉండాలి అనుకుంటాం, కానీ అక్కడ సినిమా వాళ్ళు వస్త్రాలు ధరించి అది చూస్తే అవన్నీ చూసి మనలో ఉన్న కామం పెరిగిపోయి చివరికి మన ఇంట్లో అమ్మాయిని పాడు చేసేసి అంతలా తయారైపోతాం. అవును కదా, మీరు కూడా ఆలోచించండి. మనం మూవీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది? అసలు మనం మూవీస్లో చూస్తున్నాం, చాలా చెత్త థింగ్స్ అనేవి అందులో మనకు కనిపిస్తుంటాయి. కానీ ఆ చెత్త థింగ్స్ ఉంటేనే ఆ మూవీ హిట్ అవుతుందని ప్రొడ్యూసర్కి తెలుసు, డైరెక్టర్ తెలుసు. అందుకే కావాలని వాటి కోసమే మనం వెళ్తాం, వాటినే చూస్తాం, వాటిని ఎంకరేజ్ చేస్తాం. చివరికి మన సొసైటీలో ఉన్న ఆడపిల్లల వరకు
వాటిని తెచ్చుకొని మన ఆడపిల్లల్ని మనమే చంపేసుకుంటాం. అంటే మూవీస్ ఇక్కడ ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుందండి. మనం చూసుకున్నట్లయితే మూవీస్ నుంచి ఎఫెక్ట్ అయ్యి ఆడపిల్లల్ని ఇలాంటి వ్యూతో చూసి చంపేసిన మృగాలే ఎక్కువైపోతున్నారు. లేకపోతే పద్ధతిగా చీర కట్టుకొని మంచిగా ఉండే రోజులు పోయి శరీరం చూపించడమే ఒక అందం అయిపోతుందండి. మరి ఇలాంటి రోజుల్లో ఉన్నప్పుడు మృగాలు ఎక్కడ ఆగుతాయండి? అలాగని అందరూ కాదండి, కొంతమంది మృగాలు మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలి? అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు అనేసి మీరు అనొచ్చు. అప్పుడు నేను అంటాను, మనమంటూ ఏదైనా చేయగలమంటే ఒకటి, అలాంటి రెచ్చగొట్టే సినిమాలను మనం సపోర్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే కామం, ఆ సినిమాల్లో ఉండే ఆ చెత్త అంతా చూసి ప్రజలందరూ ఇన్స్పైర్ అయ్యి యంగ్ పీపుల్ అనేవాళ్ళు మ్యాక్సిమం పాడైపోతున్నారండి. లేకపోతే ఆ పర్సన్స్కి 18 ఇయర్స్ క్రాస్ అయితే చాలండి, ఆల్కహాల్ హ్యాబిట్ అయిపోతుంది, తర్వాత స్మోకింగ్, ఇంక ఇలా చాలా అలవాటు అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు? ఆ సినిమాలో అక్కడ వచ్చాడు కాల్చే స్మోక్ చూసి అది మంచి స్టైలిష్గా వాడికి కనిపిస్తుంది. అది చూసి అమ్మాయిలు ఆడి మీద పడిపోవడం ఇలా కనిపిస్తుంది. ఆ డ్రింక్ చేసే విధానం చూసి అబ్బాయి ఎవడురా బాబు డ్రింక్ బాటిల్ మొత్తం ఎత్తేసాడు అని చెప్పేసి ఇలా అలాంటి వాటిని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి అవి నేర్చుకుంటున్నారు. ఒక అమ్మాయిని చూసి అరే ఆ అబ్బాయి చూడు అమ్మాయితో ఎలా ఉంటున్నాడు, ఇలా ఉన్నాడంటే బాగుంటుందిరా, ఇలా మనం కూడా ఉండాలిరా అని అడిగి కామాశ పెరిగిపోతుంది. ఇంకా ఆ ఆశ మితిమీరిపోయి వాడి తల్లి అని తెలియదు, అక్క అని తెలియదు, చెల్లి అని తెలియదు, ఆడి కూతురు అన్న విషయం ఆడికే తెలియనంత ఇదిగా అయిపోతాడు. కాబట్టి మనం ఎలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి అన్నది మీకే వదిలేస్తున్నానండి. మనం ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేసాము అంటే కనుక మన యొక్క చావుని, మన యొక్క అక్క చెల్లెల భద్రతని కోల్పోయినట్టేనండి. ఇంకా ఆడవాళ్ళని అంతలా హింసించి చంపిన వారికి ఉరిశిక్ష అనేది ఏమాత్రం అండి. ఆడపిల్లని అంతలా హింసించి చంపిన ఆ కుక్క అనేవాడు కుక్క చావు చావాలండి. 15 నిమిషాలు ఏదో ఇబ్బంది పడి చచ్చిపోతే ఆ నెక్స్ట్ 15 నిమిషాలు ఇబ్బంది కదా అని ఈజీగా తీసుకుంటాడు. అలాంటి చావు కదండి. ఆ యొక్క రేప్ చేసి ఏదైతే మనం ఉరిశిక్ష చేసి చంపుతున్నామో ఆన్ని చూసి ఇంకొక 10 మంది అమ్మో నేను ఒక అమ్మాయిని కన్నెత్తి చూస్తే నాకు ఇలాంటి చావు వస్తుందని భయంతో వాడి గుండెని వాడి చేతిలో పెట్టుకొని ఒక అమ్మాయిని ఆ చూపుతో చూడడానికి వాడు భయపడి ఆ అమ్మాయి మీద చెయ్యి అమ్మాయిని చూపు కూడా చూడకుండా విధంగా ఆ రేప్ చేసి చంపిన వాడి యొక్క చావు అనేది ఉండాలండి. అలాంటి వాడిని మనం ఇప్పటి నుంచే మనమైతే మన వంతు ప్రయత్నిద్దామండి. ఫస్ట్ అయితే మనం అలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయొద్దండి. పోనీ అలాంటి సినిమాల వల్ల మనకి ఏదన్నా యూజ్ ఉందంటే ఇదిగో మన అక్క చెల్లెల్ని పాడు చేసి చంపేసి అరటి తోటల్లో లేకపోతే మన ఇంట్లోనే మన చెల్లిని, మన తమ్ముడో, మన అన్నయ్యో, మన నాన్నో చేసి మనం ఎప్పుడు పడుకునే బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు మనకు అనిపిస్తుందండి అయ్యో నేనేం చేయలేకపోయానని. కాబట్టి మనకి ఇదే సమయం మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీరే అలాంటి రెచ్చగొట్టే సినిమాలను ఆపకుండా ప్రయత్నించండి. ఏదో మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మన దేశంలో ఉన్న మన అక్కల్ని కాపాడుకుందాం. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్గా బ్రతకలేకపోతున్నప్పుడు అది ఎక్కడ ఇండిపెండెన్స్ డే అవుతుందండి? ఒక అమ్మాయి పబ్లిక్గా తిరగలేకపోతున్నప్పుడు అది ఎక్కడ మనకి రిపబ్లిక్ డే అవుతుందండి? కాబట్టి గమనించి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. దయచేసి అలాంటి చెత్త సినిమాల్ని కానీ అలాంటి సీన్స్ ఉన్న సినిమాల్ని కానీ దయచేసి సపోర్ట్ చేయొద్దండి.